టీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఈ రోజుల్లో మనం ఆధ్యాత్మిక జ్ఞానం, అసలు లైఫ్లో ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు అవసరం, ఎందుకు వినాలి, ఎందుకు సాధన చేయాలో తెలుసుకుందాం. అసలు చాలామంది ఏమంటారంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఇదంతా వయసు అయిపోయిన వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి, లేదా ఏం పని లేని వాళ్ళకి, లేదా ఏదైనా చాలా పరిస్థితులు వచ్చిన వాళ్ళకి, లాస్ అయిన వాళ్ళకి అని అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, ఏమంటారంటే వాళ్ళపైన జోక్ చేస్తారు. ఏం కష్టం వచ్చిందో, ఏ నష్టం అయ్యారో వెళ్తున్నారో అనుకుంటారు. అంటే అలా ఫీలింగ్ ఉంది. అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళ కోసమే ఈ ఆధ్యాత్మిక మార్గం. ఇంకా ఇలా చిన్న వయసు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత వస్తామని అంటారు. కానీ ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అసలు మన దాని విలువ తెలుసుకోవాలి, ఆ లైఫ్లో ఎందుకో అవసరమో తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఫీవర్ తగ్గిపోయిన తర్వాత వెళ్ళారు కదా, ఫీవర్ ఉన్నప్పుడే వెళ్ళాలి కదా. చాలామంది ఏమంటారంటే ఇలా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానం, మంచి విషయాలు వినండి, కొంచెం టైం తీసుకోండి అంటే, ఇప్పుడు మేము చాలా బిజీగా ఉన్నాం, మాకు చాలా సమస్యలు, పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత వస్తాము అంటారు. అంటే అసలు ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు కావాలి? మనకి సమస్యలు, పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా దాటాలి, ఎలా సెట్ చేసుకోవాలి, మన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అన్న దానికోసమే ఆధ్యాత్మిక జ్ఞానం. మనం ఎప్పుడు సమస్యలు, పరిస్థితులు అన్నీ అయిపోయిన తర్వాత వస్తామంటే మనం రాగలుగుతామా? మన లైఫ్లో ఎలా ఉంటాయంటే ఒకటి అయిపోతే ఇంకొకటి, ఒక పరిస్థితి అయిపోతే ఇంకో పరిస్థితి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. లైఫ్ అంతా మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. భగవంతుడు ఏమంటున్నా అంటే కొంచెం టైం తీసుకుని వస్తే మనం ఆ యుద్ధాన్ని ఎలా క్లోజ్ చేయాలో నేర్పిస్తాడు. మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా శక్తి తీసుకోవాలి, అది ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు టైం లేదు, ఈ పరిస్థితి, ఈ సమస్య, ఇప్పుడు ఈ పని ఉంది, ఆ పని ఉంది, అలా వాయిదా వేస్తూ 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 లైఫ్లో ఎప్పటికీ మనకి టైం దొరకదు. మన లైఫ్ అనే సర్కిల్ చూడండి, మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు మనకి ఏదో ఒకటి ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనిషి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏదో ఒక కర్మ చేయాల్సిందే ఉంటుంది. బాధ్యతలు, బంధాలు, బంధనాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్యలో అవి చేస్తూ కూడా మనం కొంచెం పరమాత్మకు టైం ఇచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం వింటే వాటన్నిటిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. లేదు అంటే యుద్ధం చేస్తుంటాం. అంటే మనిషి యుద్ధం చేయడము, కష్టపడడమే ఇష్టపడుతున్నాడు, కానీ ఈజీగా ఎలా దాటాలో నేర్చుకోమంటే తెలుసుకునే టైం మన దగ్గర లేదు. ఉందా? చూడండి, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ముందు జాగ్రత్త. ఏం చెప్తారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వచ్చిన తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిది కదా అని చెప్తారు. అందుకే చూడండి, ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు పుట్టగానే డాక్టర్ ఒక ఇస్తారు టైం టేబుల్. 2వ నెలలో ఇంజెక్షన్, 3వ నెలలో ఇంజెక్షన్, అలా వాళ్ళకి ఇయర్ అంతా ఏవో ఇంజెక్షన్లు, టీకాలు ఇవన్నీ వేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే ముందు జాగ్రత్త. ఆ జబ్బు రాకముందే వాళ్ళు దాన్ని తట్టుకునే విధంగా వాళ్ళని రెడీ చేస్తారు ఇంజెక్షన్స్ చేసి. అంతేగాని అలా అనుకోరు కదా, ఆ అబ్బాయికి ఆ సమస్య వచ్చిన తర్వాత, పోలియో వచ్చిన తర్వాత టీకా ఇద్దామంటే వచ్చిన తర్వాత ఏం చేయలేరు. అలాగే మనం కూడా మన జీవితంలో ముందు జాగ్రత్త. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? ప్రివెన్షన్, ముందు జాగ్రత్త. సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అంటే అప్పుడు ఏం చేయలేం. చాలామంది ఏమంటారంటే సమయం వస్తే వస్తానులే అంటారు. సమయం వచ్చిన తర్వాత మనం చేసేది ఏం ఉండదు. సమయమే మనల్ని చూసుకుంటుంది. మనం సమయానికి ఏమీ చేయలేం. మరి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి, ఆ సమస్య వచ్చినప్పుడు మనం చూసుకోవడం ఏముండదు. అప్పుడు మన బుద్ధి పనిచేయదు, ఏం చేయాలో తోచదు, ఎలా ఉండాలో తెలియదు. ఒకటికి ఇంకొకటి చేస్తే ఇంకా సమస్యలు క్రియేట్ అవుతాయి. అందుకే పరిస్థితి వచ్చిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు చూసుకుందాంలే అనుకోవద్దు. మనం ఏ విషయానికైనా చూడండి, మన ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది, చెయ్యాలి అనుకోండి, ఒక మ్యారేజ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం? సమయానికి హాల్ బుక్ చేద్దాం అనుకుంటామా? ఇప్పుడు ఫలానా డేట్ అని ఫిక్స్ అయిపోతుంది. ఆ డేట్కి 2-3 months ముందే హాల్ బుక్ చేస్తారు, ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తారు. అంటే దానికోసం ఏర్పాట్లన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచి చేస్తారు. అంతేగాని ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఆ టైంకి నేను హాల్ బుక్ చేస్తాను, ఆ టైంకి నేను బట్టలు కొని తెచ్చుకుంటానంటే అవుతుంది ఆ ప్రోగ్రామ్? కాదు కదా. అంటే మన లైఫ్లో ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటేనే మనం 4-5 నెలల ముందు నుంచి దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తాం. చూడండి, ఒక ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ కావచ్చు, ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, ఆ ప్లేయర్ తన లైఫ్లో నెంబర్ 1 కెరియర్కి చేరుకోవాలంటే ఒక్క రోజులో చేరుకోడు.
ఆయన ముందు నుంచే ఎన్నో రోజుల నుంచి సాధన చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేసి 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 ఆ స్థాయికి చేరుకుంటాడా లేదా? అలా ఒక్క రోజులో ఎవరు ముందుకు రారు. ఈవెన్ మనం హెల్దీగా ఉండాలంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి, ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఒక్కరోజు మంచి ఆహారం తీసుకుంటే ఫిట్నెస్ వస్తుందా? ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ హెల్దీగా అవుతుందా? కొన్ని రోజులు అలా రోజు నిరంతరం చేస్తూ ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతాం. అలానే మన మనసు ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మనం దేన్నన్నా ఈజీగా తేలిగ్గా లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే కూడా మన నిరంతర సాధన అనేది ఉండాలి. దానికోసం ఏం కావాలి? మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. వచ్చినప్పుడు చూసుకుంటాను, వచ్చినప్పుడు చేస్తాను అంటే వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేం. సమయం వచ్చినప్పుడు అంటే సమయం రాదు, సమయాన్ని మనమే తీసుకోవాలి. సమయాన్ని మనం తీసుకుని మనం భగవంతుడి మాటలు విని మనం సాధన చేస్తే అప్పుడు మానసికంగా మనం రెడీ అవ్వగలుగుతాం. చూడండి, పిల్లలు ఎగ్జామ్ రాయాలంటే ఇయర్ అంతా చదువుతారు. ఇయర్ అంతా చదివితే వాళ్ళకి ఎన్ని స్లిప్ టెస్ట్లు అవి ఇవి టీచర్స్ చదివించి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి పంపిస్తారు. అంతేగాని ఒక్క రోజులో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇయర్ అంతా చదువుకుంటూ ఎగ్జామ్ రాయగలుగుతారా? రాయలేరు కదా. మరి మన లైఫ్ ఎలా ఉంటుంది? మన లైఫ్ ఒక ఎగ్జామ్ హాల్. రోజు వాళ్ళకైనా ఒక టైం ఫిక్స్ అయ్యి ఫలానా డేట్కి ఫలానా నెలలో ఎగ్జామ్ అని ముందే డిక్లేర్ అవుతుంది, చదువుకుంటారు. కానీ మన లైఫ్లో ఎప్పుడైనా అలా ఈ టైంలో ఈ టెస్ట్ జరుగుతుంది, ఈ టైంలో ఈ ఎగ్జామ్ జరుగుతుందని ఏ రోజైనా డేట్ ముందే వస్తుందా? రాదు కదా. ఏ టైంలో ఏ పరీక్ష వస్తుంది, ఏ టైంలో ఏ సమస్య వస్తుందో మనకి తెలియదు. ఏ టైంలో దేన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు, ఏ సమస్య వస్తుందో తెలియదు. దానికోసం మనం ముందు నుంచే మనల్ని మనం తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకోవాలంటే మనకి ఏం ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానంతో మన మనస్సుని మనం ఆరోగ్యంగా చేసుకోవచ్చు, మనల్ని మనం తయారు చేసుకోవచ్చు. అంటే ముందు జాగ్రత్త. ఎవరైతే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా జర్నీకి వెళ్ళాలనుకోండి, 2 months ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. 2 months ముందు రిజర్వేషన్ చేసుకుంటే ఆ టైంలో మనం రిజర్వేషన్ టికెట్తో కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతాం. అంటే ముందు నుంచి చేస్తేనే. అలానే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఏదైనా అంటే సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ఈ జ్ఞానానికి వయసుతో సంబంధం ఉండదు, చిన్న పెద్ద అని తేడా ఉండదు. ఇప్పుడు చూడండి, మృత్యువుకి చిన్న పెద్ద తేడా ఉంటుందా? ఏ వయసు వాళ్ళు, ఇప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడే పోతున్నారు. అంటే ఈ టైంలో మనం చనిపోతామని గ్యారంటీ లేదు. లేకపోతే ఈ ఏజ్ వాళ్ళకి అంటే చిన్న ఏజ్ వాళ్ళకి సమస్యలు రావు, పెద్ద ఏజ్ వాళ్ళకే సమస్యలు వస్తాయి, టెన్షన్స్ ఏజ్డ్ వాళ్ళకే వస్తాయని రూల్ ఉందా? ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి లాస్ట్ ఇప్పుడే పోయే వాళ్ళ వరకు ఏవో ఒక టెన్షన్లు, ఏవో ఒక సమస్యలు, ఏవో ఒక పరిస్థితులే ఉంటున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్ని, సమస్యల్ని ఎదుర్కోవడం కోసం దానికోసం మనకు నాకు సమయం వస్తే, నాకు వీలుంటే, నేను చేయగలిగితే, మనం ఇలా కండిషన్స్ పెట్టుకుంటూ వెళ్తే లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక యుద్ధ రంగంలో ఉంటుంది. జీవితం ఒక ఆట అంటే ఆటలా ఉండదు. అంటే లైఫ్ని మనం ఎంజాయ్ చేయలేం. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలి? ముందు నుంచే ఏర్పాట్లు చేసుకోవాలంటే సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయలేం, సమస్య రాకముందే. పరీక్ష వచ్చినప్పుడు కాదు, పరీక్ష కంటే ముందే చదవాలి. ముందే చదివితే ఒక ప్రణాళిక ప్రకారంగా చదువుకుంటూ వెళ్తే ఆ ఎగ్జామ్ రాయగలుగుతారు, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. అలానే మన లైఫ్ అనే ఎగ్జామ్స్. నిరంతరం వచ్చే ఈ పరీక్షల్ని మనం పాస్ అవ్వాలి అంటే మనలో ప్రిపరేషన్ ఉండాలి. అంటే ఎలా ప్రిపేర్ కావాలి? మనం ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రతి విషయంలో పాజిటివ్గా ఉండడం నేర్పిస్తుంది. అంటే ఈ నాలెడ్జ్ మనకి ఏం నేర్పిస్తుంది? ఏది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా పాజిటివ్గా ఎలా ఉండాలి, మనం ఎంత శుభప్రదంగా ఆలోచిస్తామో, ఎంత పాజిటివ్గా థింకింగ్ చేస్తామో అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత మన మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆవిడ బుద్ధి సరైన నిర్ణయం తీసుకోగలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సమస్య వస్తుంది, ఆ పరీక్ష టైం అనేది తగ్గిపోతుంది. అంటే మనకి ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటుంది, అంత మన బుద్ధి శక్తిశాలిగా అవుతుంది. ఆ శక్తిశాలిగా అవ్వడం వల్ల ఆ సమస్యని, ఆ పరిస్థితిని దాటడం ఈజీ. మెంటల్లీ హెల్తీగా ఉంటాం. చూడండి, ఫిజికల్గా హెల్తీగా ఉంటే కూడా మనం ఎంత పనని ఈజీగా చేయగలుగుతాం. అలాగే మెంటల్లీ హెల్తీగా ఉంటే ఏ పరిస్థితినైనా దాటడం మనకి ఈజీగా అయిపోతుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి? ముందు జాగ్రత్త. ఎవరైతే ఏ విషయంలోనైనా, ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టగానే అప్పుడే వాళ్ళ చదువుల కోసం ఆలోచిస్తారు, ముందుగా జాగ్రత్త పడతారు, డబ్బులు దాచిపెడతారు. అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడం, చదివించడం ఈజీ అయిపోతుంది. అప్పటికప్పుడు చూసుకుందాం అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అలాగే మన జీవితంలో కూడా మంచి చెడు చెప్పి రాదు, చెడు చెప్పి రాదు. దేన్నైనా మనం దాటాలి, ఎదుర్కోవాలంటే మనకి ముందు జాగ్రత్త ఉండాలి.
ముందు జాగ్రత్త అంటే మనం ముందు నుంచే ఈ టైము ఆ టైము ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఫలానా వాళ్ళ కోసం అని కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికైనా అవసరమే. ఇప్పుడు సంబంధాలైనా, వస్తువులైనా, విషయాలైనా, ధనమైనా విలువ తెలిసి ఉండాలి. విలువ తెలియనప్పుడు అది మనం వేస్ట్ చేస్తాం, డోంట్ కేర్గా ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం విలువ కూడా తెలుసుకుని ఉండాలి. ఎవరైతే విలువ తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని విని ఆచరించి వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకుంటారు. ఈ జ్ఞానం అనేది చాలా చాలా వాల్యుబుల్ మన లైఫ్కి. అంటే మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, మన ఆత్మ ఉన్నతి కోసం ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. చూడండి, శరీరానికి భోజనం ఎంత అవసరం. మనం రోజంతట్లో 3 times 4 times భోజనం తీసుకుంటాం. ఒక్కరోజు ఒక పూట మానేసినా కానీ ఏమంటాం, ఈ రోజు నేను ఈ పూట తినలేదు అంటే శరీరం నీరసపడుతుంది. ఆహారం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, శరీరం నీరసం అయిపోతుంది. అంటే మనం ఏ పని చేయలేం. అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి, మన మనసుకి భోజనం లాంటిది. మనసుకు కూడా భోజనం అవసరం కదా. మనసుకి భోజనం అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉంటాయో అంత మన మనసు శక్తిశాలిగా ఉంటుంది. మరి మన మనసుకి పాజిటివ్ ఫుడ్ ఏంటి, జ్ఞానం ద్వారా లభిస్తుంది. ఎంత మన ఆధ్యాత్మిక విషయాలు అంటే మళ్ళీ ఆత్మ జాగృతి కలుగుతుంది. మన ఆత్మ చైతన్యమైన శక్తి, పరమాత్మ సంతానం, ఇలా భగవంతుడి విషయాలు, మంచి విషయాలు వింటామో మళ్ళీ ఆత్మవిశ్వాసం, దృఢత్వం ఇవన్నీ పెరుగుతాయి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి, మన మనసుకి భోజనం లాంటిది. ఒక్క పూట మనం భోజనం తినకపోతేనే నీరసం అవుతాము. అలాగే మనం మంచి మంచి విషయాలు వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, దానికోసం టైం ఇవ్వట్లేదంటే మన మనసు కూడా ఏమవుతుంది, వీక్ అవుతుంది. మరి మనసు వీక్ అవుతే ఏమవుతుంది, మనం ఆరోగ్యంగా లేకపోతే ఏ పని చేయలేం. అలాగే మనసు వీక్ అయితే ఏమీ తోచదు, ఏం చేయాలో తెలీదు. చిన్న చిన్న విషయాలు కూడా డిస్టర్బ్ అవుతాం, చిన్న చిన్న విషయాల్లో కూడా అవగాహన ఉండదు, అలజడి అవుతాం. అందుకేంటి, మన మనస్సుకి భోజనం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మన మనసుకి భోజనం లాంటిది. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం మనకి మార్గదర్శనం చేస్తుంది, రైట్ వే చూపిస్తుంది. ఇప్పుడు నదుల్లో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళ ప్రవాహం, నది నీళ్ళ ప్రవాహం ఎటంటే అటు ప్రవహించింది అనుకోండి, ఆ నీళ్లు నష్టం చేయొచ్చు, పంటల్ని పాడు చేయొచ్చు, ఇంకేమన్నా కావచ్చు. అందుకని ఏం చేస్తారు, ఆ నదుల్లో నీళ్ళకి డ్యాములు కట్టి దానికి ఒక వే చూపిస్తారు. ఆ నీళ్ళు, ఆ డ్యామ్ ద్వారా ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి. ఆ వెళ్ళడం వల్ల దానికి ఒక మార్గదర్శనం జరుగుతుంది, పంటలు పండి 10 మందికి ఉపయోగపడతాయి. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మన మనసుకి మార్గదర్శనం చేస్తుంది. చూడండి, మన మనసు చాలా శక్తిశాలి. మన ఆలోచన మన దగ్గర ఉన్న సంపద ఏంటి, ఆలోచన, సంకల్పమనే శక్తి. ఆ సంకల్పమనే శక్తికి ఒక మంచి మార్గం దొరికింది అనుకోండి, ఒక పాజిటివ్ వే దొరికిందంటే ఆ పాజిటివ్ వేలో వెళ్తే ఆ శక్తి ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలా లేదు అంటే ఆ శక్తి వేస్ట్ అవుతుంది. అంటే మన ఆలోచన సరిగా లేవు, నిమిషానికి ఒక ఆలోచన, ఒకసారి అది ఒకసారి ఇది, ఏం చేయాలి, ఇది చేయాలా అది చేయాలా, 100 ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు తోచదు. ఆ శక్తికి ఒక దారి లేదు. అప్పుడు మన ఆలోచన శక్తి వేస్ట్ అవుతుంది. వేస్ట్ అయి మనకి సుఖం ఉండదు, వేరే వాళ్ళకి సుఖం ఉండదు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి, మనకి మార్గదర్శనం చేస్తుంది. మన ఆ మనస్సు యొక్క శక్తిని మనం ఎలా ఏకాగ్రం చేయాలి, మన మనసుని ఎలా శక్తిశాలిగా చేసుకోవాలి, మన మనసుని మంచి మార్గంలో ఎలా నడిపించాలి అన్న గైడెన్స్ ఎలా దొరుకుతుంది మనకి, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు ప్రపంచంలో దేని ప్రభావం ఎక్కువ ఉంది, సైన్స్ ప్రభావం చాలా ఉంది కదా. సైన్స్ అంటే ఇప్పుడు మనుషులు ఎలా అయిపోయిందంటే భగవంతుడు కూడా లేడు, అంతా సైన్స్తోనే నడుస్తుంది. ఏమన్నా చేయగలను అహం మనిషిలో వచ్చింది. కానీ ఆ సైన్స్ కూడా ఆధారం ఏంటి, సైలెన్స్. అంటే సైన్స్ ఎప్పటికన్నా ఫెయిల్ అవ్వచ్చు. అంటే శాటిలైట్స్ ఉండకపోవచ్చు, ఫోన్లు పనిచేయకపోవచ్చు, సైన్స్లో ఏమన్నా మార్పులు రావచ్చు. కానీ సైన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, సైలెన్స్ నుంచే వస్తుంది. ఈ సైలెన్స్ ఏంటి, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి. ఈ సైలెన్స్ ఉన్న పవరు సైన్స్ కంటే ఎక్కువ. సైన్స్ ఉంటుంది ఉండదు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ సైలెన్స్ పవర్ ఎప్పుడు ఫెయిల్ కాదు. సైలెన్స్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంతో మన మనసు భగవంతుడితో ఏకాగ్రమై మనం పరమశాంతిని అనుభవం చేసుకోగలుగుతాం. మన దగ్గర సైలెన్స్ పవర్ ఉంటే మనం ఏమన్నా చేయగలుగుతాం, ఎలాంటి పరిస్థితులైనా దాటగలుగుతాం. మరి మనలో ఆ సైలెన్స్ పవర్ రావాలి అంటే మనకేం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటేనే సైలెన్స్ పవర్ వస్తుంది. ఆ సైలెన్స్ పవర్, సైన్స్ ఫెయిల్ అయినా కానీ సైలెన్స్ పవర్ సైన్స్ని కూడా జయిస్తుంది. అంటే ఎలాంటి దాన్నైనా
సైలెన్స్ పవర్తో మనం దాటగలుగుతాం. మరి ఆ సైలెన్స్ శక్తి మనకి ఎలా వస్తుంది? మన మనసు ఎప్పుడు శాంతమవుతుంది? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే శాంతమవుతుంది. ఎంత మనలో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే జ్ఞానం అనేది ఒక శక్తి, జ్ఞానం ఒక శక్తిలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం భోజనం తింటే దాన్ని మనం అరిగించుకుంటే ఆ భోజనమే మనకి బ్లడ్ రక్తం రూపంలో మారుతుంది. రక్తం అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో మనం ఏ పనైనా యాక్టివ్గా చేయగలుగుతాం. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి? మన మనసుకు శక్తి లాంటిది. ఈ జ్ఞానాన్ని విని మనం అర్థం చేసుకుని ఎంత మన బుద్ధిలో జ్ఞానాన్ని మననం చేస్తామో ఈ జ్ఞానం ఏమవుతుంది? శక్తి రూపంలో మారుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే కర్మలో వస్తుందో అది గుణం అవుతుంది. జ్ఞానం శక్తి, ఆ శక్తి మళ్ళీ ఎలా అవుతుంది? గుణం. అప్పుడు మన కర్మల్లో మంచి గుణాలు వస్తాయి. ఇప్పుడు ఎలా ఉంది? మనిషి అజ్ఞాన అంధకారంలో ఉన్నాడు. ఏం ఆలోచించాలి ఆలోచించి కూడా తెలియట్లేదు. సో మన ఆలోచనలు ఎలా ఉంటాయి? కర్మలు అలా ఉంటాయి. ఇప్పుడు మన కర్మల్లో ఏమైనా అవగుణాలు, రాక్షస గుణాలు ఎక్కువైనాయి. అందుకే ప్రపంచం ఎలా అయిపోయింది? నరకంలా అయిపోయింది. మనిషి చూడడానికి మనిషే, నరుడే, కానీ గుణాలు ఎలా ఉన్నాయి? రాక్షస గుణాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రపంచం ఎలా ఉంది? నరకంలా ఉంది. మరి ఈ ప్రపంచం మారాలి అంటే మనం ఎంత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో, జ్ఞానం భగవంతుడు చెప్పిన విషయాలు, మనం ఆత్మ ఈ సృష్టిపై పార్ట్ ప్లే చేయడానికి వచ్చాం. మనం భగవంతుడి సంతానము, మనం ఈ ప్రపంచంలో గెస్ట్. జ్ఞానం ఏం చెప్తుంది మనకి? ఏ కర్మ చేసినా నిమిత్తంగా ఉండి చెయ్యి. మనం నిమిత్తంగా ఉన్నాము, పాత్ర అభినయిస్తున్నాము. మన పాత్ర అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. అంటే జ్ఞానం ద్వారా మన మనసు ప్రపంచ ఆకర్షణ నుంచి వీటి నుంచి ఫ్రీ అవుతుంది. అంటే జ్ఞానం మనకి గైడ్ చేస్తుంది. కర్మ చెయ్యాలి, కర్మ చేస్తూ కూడా భావన ఎలా ఉండాలి, మనం ఏ ఆలోచనతో కర్మ చేయాలి, ఆ గైడెన్స్ ఎలా దొరుకుతుంది? మనకి జ్ఞానం ద్వారా దొరుకుతుంది. కర్మ అందరూ చేస్తారు, కర్మ చేస్తున్నాం. అదే కర్మ వేరే ఏం కర్మ చేస్తాం? మనం సంపాదించుకోవాలి, వండుకోవాలి, తినాలి, పిల్లల్ని చూసుకోవాలి, కర్తవ్యం చేయాలి, అవే కర్మలు. కానీ ఆ కర్మ మనం పంచ వికారాలకి లోబడి చేస్తే అది పాపకర్మ అవుతుంది. పాపకర్మతో ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. మరి అదే కర్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుని నేను నిమిత్తంగా ఉన్నాను, భగవంతుడు నా వెంట ఉండి చేయిస్తున్నాడు అని పరమాత్మ స్మృతిలో ఉండి చేస్తే మనం మోహం ఇలాంటి వికారాల్ని జయించి ఆత్మ శక్తిశాలి అవుతుంది. అప్పుడు ఆ కర్మ శ్రేష్ఠ కర్మ అవుతుంది. దాంతో పుణ్యకథ తయారవుతుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం మన జీవితంలో చాలా 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 అవసరం. అంటే మన కర్మల్ని, మన స్వభావ సంస్కారాల్ని, మన గుణాల్ని మార్చుకోవాలంటే మనకి ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం. ఎంత మన జ్ఞానాన్ని అర్థం చేసుకుని భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని మననం చేస్తామో ఆ జ్ఞానం కర్మల్లో వచ్చి గుణం అవుతుంది. అప్పుడు మనం శ్రేష్ఠ గుణాలతో సంపన్నమైతే మన దేవతలు అవుతాం. దేవతలకి మనుషులకి తేడా ఏంటి? ఏం చెప్తారు? నరుడే నారాయణుడు, నారియే లక్ష్మి అని చెప్తారు. అంటే నరుడు నారాయణుడు అంటే దేవతలు మనుషులు ఒకటే రూపంలో ఉన్నారు, కాకపోతే గుణాలు, దైవీ గుణాలు ఉన్న మనుషుల్నే దేవతలు అంటారు. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం, జ్ఞాన చింతన చేస్తామో ఆ జ్ఞానం మన కర్మలో వస్తుంది. అప్పుడు మనిషి ఏమవుతాడు? గుణాల సంపన్నంగా దేవీ దేవతలా తయారవుతారు. మనం దేవీ దేవతలా తయారైతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? స్వర్గంలా ఉంటుంది. అప్పుడు అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మన కర్మల్ని శ్రేష్టంగా చేసుకోవాలన్నా, మన పుణ్యకర్మలు చేయాలన్నా, పుణ్యకథ తయారు చేసుకోవాలన్నా కూడా ఏం అవసరము? ఆధ్యాత్మిక జ్ఞానమే అవసరం. అంటే ఈ జ్ఞానంతో మన జీవితాన్ని మనం ఎలా అంటే అలా మలుచుకోవచ్చు. చూడండి, ఎలాంటి చరిత్ర అలాంటి చిత్రం తయారవుతుంది. చరిత్ర మనం శ్రేష్ఠ చరిత్ర ఉండాలి అంటే శ్రేష్ఠ చరిత్రకి ఆధారం ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఆధారం ఎంత? జ్ఞానం అంటే మంచి చెడు తెలుసుకుని ఆ విచక్షణ జ్ఞానం. ఇప్పుడు చూడండి, కర్మ చేసిన తర్వాత ఆలోచిస్తే ఏం రాదు. అజ్ఞాని ఏం చేస్తాడు? అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేస్తాం, జైలుకి వెళ్ళాం, అప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు ఆ క్షణంలో కొంచెం కంట్రోల్లో ఉంటే, ఆ క్షణం ఇలా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. జ్ఞాని ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది? ఏదైనా ఆలోచించి చెయ్యి. ఆలోచించి మనం కర్మ చేయగలిగితే అప్పుడు మనం కర్మలో ఏదైనా మంచి చెడు ఉంటే మార్చుకోగలుగుతాము. ఆ దుష్పరిణామాల నుంచి మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక విత్తనం వేస్తే ఎన్నో ఫలాలు వస్తాయి. అలాగే శ్రేష్ఠ కర్మ చేస్తే దాని ఫలితం ఎంతో బాగుంటుంది. మరి శ్రేష్ఠ కర్మల యొక్క బీజం ఎలా పడుతుంది? మనలో జ్ఞానం ద్వారానే, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే పడుతుంది. అందుకే జ్ఞానం కోసం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం, స్పిరిచువాలిటీ, దానికోసం మనం సమయం లేదని ఎప్పుడూ అనొద్దు. చూడండి, మనం సమయం లేదు అంటాం.
ఒకవేళ మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, డాక్టర్ మీరు తప్పకుండా వాకింగ్ చేయాలి, లేకపోతే మీకు కష్టం, మీ ఆరోగ్యం చాలా తేడా వస్తుంది అంటే ఏం చేస్తాం, ఆ సమయం లేకపోయినా సమయం తీసుకుని చేస్తాం. అంటే ఏ పని మనకి అవసరం అనిపిస్తుందో అవసరం అనిపించిన పనికి ఏదో విధంగా సమయాన్ని తీసుకుని చేయగలుగుతాం. అలాగే మనకు అనిపించాలి ఈ జ్ఞానం చాలా 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 అవసరం అనుకుంటే సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు అంటే మన సమయం అయిపోద్ది, కానీ సమయం ఎప్పుడు రాదు. అందుకే సమయాన్ని మనమే తీసుకోవాలి. సమయం మనం తీసుకోగలిగితే, భగవంతుడు చెప్పిన మాటలు వినగలిగితే, కొంచెం సమయం మనం భగవంతుడికి ఇస్తే చాలా సమయం మన చేతుల్లో వస్తుంది. భగవంతుడు మనకి ఆఫర్ చేస్తున్నాడు. ఆయన చెప్పిన జ్ఞానం, ఆయన భోజనం. రోజు తల్లి ఏం చేస్తుంది, పిల్లకి మంచి మంచి ఫుడ్ పెడుతుంది. ఎందుకంటే నా పిల్లలు శక్తిశాలిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని తల్లి ఆలోచిస్తుంది కదా. అలాగే భగవంతుడు కూడా ఈ ఆధ్యాత్మికం అనే జ్ఞానం అనే భోజనాన్ని రోజు మనకి పెడతారు. ఈ భోజనం ఎవరైతే తింటారో వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. లేదనుకోండి, మనం స్పిరిచువాలిటీ లేదు, మనం నార్మల్గా ఉన్నాము, మనకి జ్ఞానం వినడానికి టైం లేదు, అనవసరమైన విషయాల్లో టైం ఇస్తున్నాము, అప్పుడు ప్రతి చిన్న విషయానికి చాలా టైం పోతుంది. ఏదైనా నాలెడ్జ్ లేకుండా ఏదైనా జ్ఞానం, ఆ పని ఎలా చేయాలి, విధి విధానం తెలుసుకుని కర్మ చేస్తే ఏ పనైనా సులువుగా చేయగలుగుతాం. మనకి విధి విధానం తెలియకుండా చేస్తే చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. కష్టపడి చేసినా ఒకసారి ఫెయిల్ అవుతాం, సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు, గ్యారంటీ ఉండదు. అలానే మనం ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి జ్ఞానాన్ని కొంచెం టైం ఇచ్చి మనం ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకుంటే మనం ఏ పనైనా ఎలా చేయాలో విధానం తెలుస్తుంది. సులువుగా ఎలా దాటాలి, మన లైఫ్లో ఈజీగా ఎలా ఉండాలి, మన సంస్కారాలు మనం ఈజీగా ఎలా చేసుకోవాలి. మనకి ప్రతిదాన్ని పట్టుకునే అలవాటు ఉందనుకోండి, ఎన్ని విషయాల్ని అన్నిటిని పట్టుకున్నాం అనుకోండి, ఈ విషయాల చెత్త మన మైండ్లో పేర్కొని ఉంటుంది కదా. అప్పుడు ఏ కర్మ చేయాలన్నా భారంగా అనిపిస్తుంది, ఏ కర్మ చేయాలన్నా సరైన డెసిషన్ తీసుకోలేం. కానీ జ్ఞానం మన బుద్ధిలో ఉంటే, మంచి చెడుల్ని మనం అర్థం చేసుకోగలిగితే కర్మ చేయడం ఈజీ అయిపోతుంది. ఏ పనైనా గంట చేసే పని అరగంటలో పూర్తవుతుంది. మరి అప్పుడు సమయం మిగిలినట్టే కదా. సమయం లేదు అనుకోకండి, సమయం తీసుకుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటే, అప్పుడు జ్ఞానం మనం వింటూ అర్థం చేసుకుంటుంటే అది సమయాన్ని ఎలా సఫలం చేసుకోవాలో నేర్పిస్తుంది. అంటే మనం ఎన్నో విషయాలు మిస్ అవుతున్నాం. మన దగ్గర సమయం లేదు, ఈ జ్ఞానం మన కోసం కాదు, ఇది ఎవరి కోసమో, ఇప్పుడు మనం అంటే మనది ఏజ్ కాదని కొంతమంది, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని కొంతమంది. సో ఉండొచ్చు, మన లైఫ్లో అంతా ఓకే ఉండొచ్చు. అంతా ఓకే ఉన్నా కానీ ఇప్పుడు చూడండి, పిల్లోడు పుట్టగానే ఏమి ఉండవు, అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగానే ఉండా కానీ ఎందుకు మరి మన నెల టీకాలు, ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎందుకు ఇప్పిస్తాం? మరి అవసరం లేదు కదా. అలా ఎందుకు చేస్తా అంటే ముందు జాగ్రత్త. అలా చేస్తేనే, అలా ఇంజెక్షన్స్ ఇస్తూనే, అలా వాళ్ళకి టీకాలు టైం టు టైం అన్నీ వేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు హెల్తీగా ఉంటారనే కదా మనం చేస్తాం. అలానే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఒక ముందు జాగ్రత్త లాంటిది. ఎంత మనం ఏది ఉన్నా లేకపోయినా, వయసుతో సంబంధం లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విని అర్థం చేసుకుని జీవితంలో సాధన చేస్తూ ఉంటే మనల్ని మనం తయారు చేసుకున్నట్టు. ఎప్పుడైతే మనల్ని మనం ఇంటర్నల్గా తయారు చేసుకుంటామో ఏది వచ్చినా దాటడం ఈజీగానే అనిపిస్తుంది. అప్పుడు మనం ఏదో సమస్యలు, పరిస్థితుల్లో కొట్టుకుంటున్నట్టు అనిపించదు, జీవితాన్ని ఒక ఆటలా ఆడుకున్నట్టు అనిపిస్తుంది. మరి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే, మనం మానసికంగా హెల్తీగా ఉండాలి అంటే మనకేం కావాలి? జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం యొక్క విలువ తెలుసుకుని కొంచెం సమయం తీసుకుని మంచి విషయాల్లో మీ సమయాన్ని సఫలం చేసుకుని లైఫ్లో సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఈరోజు మనం ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మన లైఫ్లో ఎన్నో లాభాలు ఉంటాయని అర్థం చేసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.